హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హిందూస్ వరల్డ్. ఈరోజు అండి బాలామృతంతో కేక్ తయారీ విధానం చూద్దామండి. మామూలు కేక్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను తీసుకున్న పదార్థాలు: షుగర్ తీసుకున్నానండి, ఒక కప్పు, పావు కప్పు తీసుకోవాలండి. ఏ పిండి అయితే నేను 2 కప్స్ తీసుకున్నాను అదే కప్పుతో పావు కప్పు షుగర్ తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకోవాలండి. ఇందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇది నేను చక్కగా మిక్సీ పట్టేసుకుంటానండి మెత్తగా. దీనిలోనే వెనీలా ఎసెన్స్ కూడా వేస్తాను. వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా వస్తుందండి. అదంతా మళ్ళీ మనం ఈ లిక్విడ్ అంతా తీసుకొచ్చి ఈ బాలామృతం పిండిలో వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అండి మీరు ఈ విస్కర్తో ఒక్కవైపే తిప్పుకోవాలండి. అంటే ఒక డైరెక్షన్లోనే తిప్పాలి, మనం ఎటు పడితే అటు తిప్పకుండా ఒకటే డైరెక్షన్లో ఈవెన్గా కలుపుకోవాలండి. కొంచెం మీకు బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెంగా పాలు పోసుకోండి. అయితే ఒకేసారి పోయిబాకండి. ఈ కేక్లో టిప్స్ అండి ఇవి పాటిస్తే చాలండి, కేక్ ఈజీగా చేసేయచ్చండి. చూసుకుని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకోండి. ఇలా ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు ఇట్లా వస్తే చాలండి, మరీ లిక్విడ్గా కాదు. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ అనేది మనం చక్కగా ఈవెన్గా అప్లై చేసుకుని కొంచెం మైదా తీసుకుని దానిపైన ఇట్లా లైట్గా కోట్ లాగా వేసుకోవాలండి. దీనిలోనే ఈ బ్యాటర్ కూడా వేసేసుకోవాలండి నీట్గా. ఎయిర్ బబుల్స్ లేకుండా ఈ గిన్నెని కొంచెం ఇట్లా కొట్టినట్టుగా బీట్ చేయండి. ఆ ఎయిర్ బబుల్స్ అనేవన్నీ మొత్తంగా పోతే కేక్ చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా స్పాంజ్ లాగా బాగా వస్తుందండి. ఎయిర్ బబుల్స్ ఉంటే ఏంటంటే కేక్ అనేది బేక్ అయిన తర్వాత అంతా హోల్స్ లాగా ఉంటుందండి. అంతే, ఇంకేం లేదు. ఆ టిప్స్ మాత్రం పాటిస్తే కేక్ చాలా బాగుంటుంది. టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోండి దీనిపైన. నేను ఈ యొక్క బ్యాటర్ కలిపేటప్పుడే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా కొంచెం మందం గిన్నె అయితే బాగుంటుంది. దీనిలో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుని ఈ బ్యాటర్ గిన్నెని దానిలో పెట్టేసుకోవాలండి. అంతే, ఒక 20 మినిట్స్లో అది ఉడికిపోతుంది. మనకు ఉడికినట్టు తెలియాలంటే ఇట్లా టూత్ స్టిక్ కానీ ఏదైనా కానీ చాక్ కానీ పెట్టి చూసుకోండి. తడి లేకపోతే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే, బేక్ అయిపోయినట్టే. అదే మనకు గుర్తండి. కేక్ చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. మైదాతో ఎంత బాగుంటుందో దానికన్నా ఇంకా బాగుంటుంది ఈ కేక్, చాలా రుచిగా ఉంటుంది.